నమస్తే అండి. నమస్తే. ఇప్పుడు ఎందుకు ఇక్కడ ధర్నా చేస్తుందండి? నా పేరు అనంత్ ఉపేందర్, భారతీయ జనతా పార్టీ యువమోర్చా ఖమ్మం జిల్లా అధ్యక్షుడిని. భారతీయ జనతా యువమోర్చా రాష్ట్ర శాఖ అధ్యక్షులు సెవెళ్ల మహేందర్ అన్న గారు పిలుపునివ్వడం జరిగింది. ఎందుకంటే హైదరాబాదు నగరంలో 400 ఎకరాల భూమిని, సెంట్రల్ యూనివర్సిటీలో ఉన్న భూమిని ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం అమ్మడానికి అక్రమంగా దౌర్జన్యంగా ఇవాళ పాల్పడుతుంటే దానికి వ్యతిరేకంగా ఇవాళ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు మహేందర్ గారి నాయకత్వంలో అసెంబ్లీ ముట్టడించడం జరిగింది. అదేవిధంగా హెచ్సియులో మన జేసీబీలు పెట్టి పనిచేపిస్తుంది, దాన్ని అడ్డుకోవడానికి పోతే వారిని తీవ్రంగా ఈ పోలీసులు మరియు రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఉండేటువంటి గుండాలు ఇలా దౌర్జన్యంగా కొట్టడంతో వారికి వ్యతిరేకిస్తూ మేము ఇలా రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాలలో, ఆ జిల్లా కేంద్రాలలో అన్ని కేంద్రాలు, నిరసన కేంద్రాలు ఇలా ప్రభుత్వ దిష్టిబొమ్మను మరియు రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను కూడా దగ్ధం చేయడానికి ఈరోజు ఈ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఓకే అండి, ఇప్పుడు అక్కడ డెవలప్మెంట్ కోసమే ఇదంతా చేస్తున్నారు అంటున్నారు కదా? డెవలప్మెంట్ అంటున్నారు. ఇలా విశ్వవిద్యాలయాలు అనేవి ఇలా ప్రపంచానికి మేధావులను అందించే ఒక ప్రయోగశాల ఉండాలి తప్ప ఇలా యూనివర్సిటీలు భూములు నమ్మి నువ్వు అభివృద్ధి చేయక్కర్లే. నువ్వు అభివృద్ధి చేయాలంటే జిల్లాలలో ఇంకా వేరే చోట్ల నువ్వు భూములు తీసుకో, అంతేగాని ఇలా నీ వ్యాపారం 20% ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం 20% కమిషన్కి అలవాటు పడి ఇలా అభివృద్ధి పేరుతోటి ఇలా భూములు నమ్మటాన్ని భారతీయ జనతా మోర్చా తీవ్రంగా ఖండిస్తుంది. మొన్నటికి చూస్తుంటే డిఎస్సి నోటిఫికేషన్ కానీ ఈ జాబ్స్ అన్ని యువతకి బాగానే చేస్తున్నారు కదా, మరి ఎందుకు ఈ నిరసన అనుకుంటున్నారు, ఈ నిరసన చేద్దాం అనుకుంటున్నారు? నోటిఫికేషన్ల గురించి కాదండి, ఇవాళ విశ్వవిద్యాలయాల్లో ఉన్నటువంటి 400 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం ఇలా అమ్మాలని చూస్తుంది కాబట్టి దానికి వ్యతిరేకంగా ఈ నిరసన కార్యక్రమాలు చేస్తున్నాం. అదేవిధంగా ఆ సెంట్రల్ యూనివర్సిటీలో దాదాపు 720 రకాలైనటువంటి చెట్లు ఉండటం, అదేవిధంగా 220 పక్షి జాతులు నివసించడం జరుగుతుంది అక్కడ. వాటన్నిటిని కూడా ఈరోజు కాల గర్భంలో కలిపేయడానికి ఇలా మన జాతీయ పక్షి ఏంది నెమలి, పూజించేది నెమలిని అదేవిధంగా ఇవాళ ఆ నెమలను, ఆ జింకలను, దాదాపు ఆ పక్షులన్నింటినీ, ఆ చెట్లను నరికేయడం అనేది చూస్తే చాలా బాధాకరంగా ఉంది. ఇవాళ కంపల్సరీ ఇలా హైదరాబాదు లంగ్స్ పీపుల్ అనే ఒక హెచ్సియు ఒక అడవులకి ఒక పేరుంది. ఎందుకంటే ఈరోజు ఆక్సిజన్ దొరక్క చాలా ఇబ్బంది పడుతుంటే ఇవాళ చెట్లని నరుకుంటా పోతే నువ్వు ఆక్సిజన్ ఎక్కడి ఇస్తావు? ఇవాళ దాదాపు హైదరాబాద్ నగరంలో ఒక కేబీఆర్ పార్కు లేదా హెచ్సియు ఒక అడవులే అక్కడ ఎక్కువ ఆక్సిజన్ని పీల్చుకోవడానికి అక్కడ చుట్టూ కూడా వాకింగ్ చేయడానికి కానీ అందరూ అక్కడికి వస్తుంటారు. ఓకే, ఇప్పుడు వన్యప్రాణి రక్షణ కోసమే మీరు చేద్దాం అనుకుంటున్నారా ఇది నిరసన అనేది? వన్యప్రాణి రక్షణ కోసం మరియు అదేవిధంగా సెంట్రల్ యూనివర్సిటీ భూముల్ని వాళ్ళు ఎలాంటి అమ్మకుండా చేయాలని చెప్పేసి మా యొక్క పోరాటం జరుగుతుంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం కనుక ఈ యొక్క భూమి అమ్మకాలను ఆపకపోతే భారతీయ జనతా యువ మోర్చా పెద్ద ఎత్తున పోరాటాలు దిగుతాం. అవసరమైతే మంత్రులను కూడా ముట్టడిస్తాం. ఖమ్మం జిల్లాలో, ఖమ్మం నగరంలో 3 మంత్రులు ఉన్నారు. 3 మంత్రుల ఇళ్లను కూడా మేము ముట్టడించడానికి సిద్ధంగా ఉన్నామని భారతీయ జనతా యువ మోర్చా నుంచి మేము తెలియజేస్తున్నాం. భారత్ మాతాకి జై. ఓకే అండి, థ్యాంక్ యూ.